సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ బంగారం వెండి ధరలు ఆకాశానికి అంటిపోతున్నాయి. ఒక్కసారి అసలు 24 క్యారెట్స్ 10 గ్రాము అంటే రిటైల్ మార్కెట్ లో ఎంత ఉందో చూద్దాము. రిటైల్ మార్కెట్ విషయానికి వద్దాము. ఆల్మోస్ట్ 1,03,000 ఉంది సార్. పైన చిలుకు 1,03,000 పైన ఉంది. ఏది 24 క్యారెట్లు 10 గ్రాముల గురించి మాట్లాడుకుంటున్నాము. అవును. అండ్ అదే విధంగా సిల్వర్ విషయానికి వస్తే వెండి కేజీ ఎంతుందో తెలుసా? 1,18,700. సిల్వర్ 1 గ్రామ్ రిటైల్ 1 గ్రామ్ విషయానికి వస్తే 122 రూపాయలు ఉంది సార్. సార్ ఎందుకు వెండి ఆల్మోస్ట్ బంగారాన్ని క్రాస్ అయిపోతుంది? ఈ మధ్య వెండికి సంబంధించిన బజ్ ఎక్కువ క్రియేట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో వెండి కూడా బంగారం కాబోతోంది అంటూ కూడా మనకి విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇప్పటి నుంచే వెండి కొనిపెట్టుకోవడము లేదంటే వెండిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అంటారా అసలు? ఇవాళ కొంచెం డీటెయిల్డ్ గా సిల్వర్ మార్కెట్ గురించి వెళ్ళిపోదాం. సిల్వర్ బంగారం అయ్యే అనుకోవచ్చు. సిల్వరే బంగారం అనుకోవచ్చు. అవుతుంది ఇంకా ఉంది, క్వశ్చన్ ఉంది. డెఫినెట్ గా ఇది ఇంకా తక్కువ, దీని ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. సో గోల్డ్ ఎందుకంటే మాక్సిమం పెరిగింది. 1,06,000 హై రిటైల్ లో. ఇప్పుడు ఎంత ఉందండి? 1,03,000. సో ఇప్పుడు ఈ ట్రెమర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంది కాబట్టి, ఇంకా ఏదైనా న్యూస్ ఏదైనా వచ్చినా నెగిటివ్ కొంచెం వచ్చినా మళ్ళీ హై 1,06,000 వరకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయా అంటే అక్కడ దాకా వెళ్లే ఛాన్సులు ఉన్నాయి. అంతకు మించి పెరగకపోవచ్చు. అంటే కొంచెం పెరిగి మళ్ళీ కొంచెం తగ్గే అవకాశాలు, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ అంతకంటే రాకపోవచ్చు. ఎందుకంటే సిల్వర్ మటుకు ప్రాఫిట్ బుకింగ్ తక్కువ వస్తుంది. అంటే ఎక్రూయింగ్ ఎక్కువైంది. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా విపరీతంగా కొంటున్నారు. ఈవెన్ చైనా కూడా అసలు అంతకుముందు సిల్వర్ ఈటీఎఫ్ లో మ్యూచువల్ ఫండ్స్ కి అసలు పర్మిషనే లేదు. ఫస్ట్ 1% ఇచ్చారు. ఇప్పుడు 3 to 5% గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ ఈటీఎఫ్ అని. అందుకే వాళ్ళు ఎక్కువ బాగా కొన్నారు. మొత్తం 3,000 మెట్రిక్ టన్స్ గోల్డ్ చైనా ఎక్రూడ్ చేసింది. సో వాళ్ళు ఇంత ఎక్రూడ్ చేశారు కాబట్టి ఇంత పెరిగింది. ఎప్పుడైతే రిటైల్ లో హై టచ్ అయిందో అక్కడి నుంచి ఏదైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 66,500 నుంచి 10,000 దాకా వచ్చింది గోల్డ్. సో అంత పెరిగింది కాబట్టి కొంచెం పెరిగాయి. అంటే ఇప్పుడు ఒక రకంగా అనుకోవచ్చు, ఇప్పుడు పండగల సీజన్ వస్తుంది, మ్యారేజ్ సీజన్ వస్తుంది, ఇంకా కొంచెం పెరగచ్చుగా. అంటే రిటైల్ పర్సంటేజ్ ఎంత పెరిగినా కొంత పర్సంటేజ్ కానీ దాని ఎఫెక్ట్ అంత ఉండదు. ఇంకొక పాయింట్ తీసుకుంటే ధన్తెరస్ కి లాస్ట్ ఇయర్ ఇప్పటికి ఫుట్ ఫాల్స్ తగ్గినాయి షాప్స్ లో. 10,000 అంటే ఎవరు కొంటారు? కొనరు కదా. 1 గ్రాము ఆలోచిస్తారు కదా. దాని డైవర్షన్ వచ్చేసి సిల్వర్ మీద పడింది ఒక రకంగా రిటైల్ పర్సంటేజ్ కూడా. అక్కడి నుంచి ఇటు వచ్చేసి అంటే అది తక్కువ ఉంది కాబట్టి. అదే మీకు సిల్వర్ గ్రాము కొన్నా గోల్డ్ గ్రాము కొన్నా, గోల్డ్ అంటే 10,000 పెట్టాలి, అదేమో సిల్వర్ అంటే 120, 150 పెట్టాలా. అదే ఈటీఎఫ్ అనుకోండి చాలా తక్కువలో ఉంటాయి. ఈటీఎఫ్ ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో ఎక్కువ పర్సంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ రిటైల్ వాళ్ళు కానీ ఎక్కువ ఈటీఎఫ్ లో బాగా పెడుతున్నారు. సో ఈటీఎఫ్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో అందుకనే మెయిన్ అసలు ఈటీఎఫ్ అంటే ఎందుకంత సోర్స్ వచ్చింది అంటే దానికి సిల్వర్ కి ఒకప్పుడు ఎక్కడ వాడారండి? వాడటం తక్కువ కదా. ఇప్పుడు ఇళ్లలో కూడా సిల్వర్ కి ఎక్కడ దేవుని సామాన్లు తప్ప ఏదో పూజా సామాను, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇట్లాంటివి ఎవరికైనా ఇచ్చేవాళ్ళు. అంతేగాని పెద్ద యూసేజ్ ఉండేది కాదు. ఇప్పుడు యూసేజ్ పెరిగింది. రిటైల్ కూడా విపరీతమైన లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవాలంటే కొన్ని గోల్డ్ ఉన్న చోట రీప్లేస్మెంట్ సిల్వర్ చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. కొన్ని దాని వల్ల కొంత పర్సంటేజ్ పెరిగింది. రిటైల్ పార్టిసిపేషన్ గోల్డ్ నుంచి సిల్వర్ కి మారింది, కన్వర్ట్ అయింది. అది కూడా కాకుండా ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కూడా పెరిగింది. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ బాగా పెరిగింది. అసలు మెయిన్ అదే. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ మెయిన్ పెరిగింది. సోలార్ ప్యానల్స్. ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్, మీరు చెప్పినట్టు సోలార్ ప్యానల్ అంటే 3 to 5 గ్రామ్స్ సిల్వర్ కావాలి. అదే మీకు ఒక ఈవీ కార్ చేయాలంటే 80 గ్రామ్స్ సిల్వర్ కావాలి. సో అట్లా ప్రతి దానికి సిల్వర్ యూసేజ్ కన్సంప్షన్ పెరుగుతుంది. టెలికామ్ గానీ, ల్యాప్టాప్స్ గానీ, ఫార్మా గానీ, వాట్ నాట్ ప్రతి సెక్టర్ లో కూడా ఈ సిల్వర్ యూసేజ్ కన్సంప్షన్ అనేది బాగా పెరుగుతోంది. అంటే ఇప్పుడు వచ్చే కంపెనీలు చూసుకుంటే ఇంకా ఇప్పుడున్న డిమాండ్, ఎందుకంటే ప్రొడక్షన్ ఏమో తక్కువ ఉంది సిల్వర్, డిమాండ్ ఏమో ఎక్కువ వస్తుంది. అందుకని రేటు బాగా పెరుగుతుంది. రేటు ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా పెద్ద పడట్లేదు, ఒకసారి పడినా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అందుకుంటుంది. సో 1,26,000కి 1,16,000, 18,000కి వచ్చింది. సో
నెక్స్ట్ కూడా ఇంకా ఏంటి ఇంకా తగ్గుతుందా అంటే ఇప్పుడు ఎప్పుడైతే 1,26,000 వెళ్తుందో గోల్డ్ 1,06,000 దాకా వెళ్తుంది అనుకున్నామో ఈ రెండు కూడా హై టచ్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఎవరన్నా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొందాం అనుకున్నప్పుడు కొంచెం ఆగి కొనుక్కోవటం బెస్ట్. ప్లస్ ఇంకోటి మేజర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చైనా ఇంత ఎక్కువ చేసింది కాబట్టి వాళ్ళు గనక ప్రాఫిట్ బుకింగ్ మ్యూచువల్ ఫండ్స్ రిటైల్ గవర్నమెంట్ అక్రూడ్ చేసిన గోల్డ్ సిల్వర్ గనక ప్రాఫిట్ బుకింగ్ చేస్తే కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు పడచ్చు, విపరీతంగా పడుద్దా అంటే మళ్ళీ 50,000 60,000 వచ్చే ఛాన్స్ లేదు. 10-15,000 10 to 15% పడే ఛాన్సులు ఉంటాయి బాగా. అంటే 85 to 90 రేంజ్కి రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు. సో డెఫినెట్ గా కొంచెం తగ్గుద్దనే ఒపీనియన్ ఉంది కాబట్టి కొంచెం ఆగి చేయొచ్చు. యూసేజ్ వచ్చే కొత్త కంపెనీలకు కూడా ఇప్పుడు వచ్చే కంపెనీలు రిజిస్టర్ అయిన కంపెనీలు, రిజిస్టర్ కాబోతున్న కంపెనీలు, సో ఇవన్నీ ఉంటే సిల్వర్ ఎవరైతే యూసేజ్ చేస్తున్నారో ప్రతి ప్రోడక్ట్ మీద వాడుతున్నారు కాబట్టి ఎక్కడ చూసినా అప్పుడు షిప్స్ కూడా పెద్ద పెద్ద షిప్స్ బయటికి రావు కదా, కింద వాటర్ లోనే ఉంటాయి, కంటిన్యూస్ గా ఒడ్డుకొచ్చిన వాటర్ లోనే ఉంటాయి. ఆ కోటింగ్ కూడా కింద వాటర్ లో డౌన్ లో రస్ట్ పట్టకుండా సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఫర్నెస్ ఉంటాయి, ఫర్నెస్ ఇప్పుడు ఇదివరకు రాగి కోటింగ్ వేసేవాళ్ళు, ఇప్పుడు సిల్వర్ కోటింగ్ వేస్తున్నారు దాంట్లో. సో అట్లా కన్సంప్షన్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ బాగా పెరుగుతోంది యూసేజ్, ఎందుకంటే తక్కువ ఉందనే ఉద్దేశంతో దాన్ని ఇది చేస్తున్నారు. సో దానివల్ల బాగా డిమాండ్ పెరిగింది. సో ఫ్యూచర్ లో కూడా నెక్స్ట్ 5 years అనగా పెట్టుకుంటే డైరెక్ట్ గా మీరు ఫిజికల్ గా ఈటీఎఫ్ కొనలేం కాబట్టి సిల్వర్ ఈటీఎఫ్ లో పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్ లో పెట్టుకుంటే ఇప్పుడు సిల్వర్ బీస్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ ఇట్లాంటివి నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము సిల్వర్ విషయానికి వస్తే మనం ఒకసారి గ్రామ్ లెక్క మాట్లాడదాం. ఈ 2024 ఎండింగ్ 2025 ప్రథమార్థంలో గ్రాము ఒక 102 రూపాయలు, 100 రూపాయలు తక్కువ ఉంది. 199 అంటే ఆల్మోస్ట్ ఒక గ్రాము ఈ 6-7 months లో 20 రూపాయలు పెరిగింది. గ్రామ్ లెక్క మాట్లాడుతుంది. ఈ సంవత్సరమే బాగా, ఈ సంవత్సరం మరి ర్యాలీ బాగా వచ్చింది, కన్సంప్షన్ పెరిగింది, డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రీసియస్ మెటల్, ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్ గోల్డ్ పెరిగిందో, హై లెవెల్లో ఉందో, దానికి డైవర్సింగ్ వచ్చేస్తుంది. ఇంకోటి అందరు గోల్డ్ కొనలేరు కదా, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా వచ్చేసినాయి కదా. సిల్వర్ జ్యువెలరీ అంటే సిల్వర్ తో చేసి పైన గోల్డ్ కోటింగ్ లైట్ గా వేస్తున్నారు, కనపడటానికి అది గోల్డ్ లాగే ఉంటాయి. సో ఆ రకంగా సిల్వర్ యూసేజ్ పెరుగుతోంది రిటైల్ కూడా. సో మేజర్ అందుకని పెరుగుతుంది. సో మొత్తానికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా వెండే బంగారం అయ్యే, సిల్వర్ కూడా ఇంకా బంగారం రేంజ్ కి వచ్చేస్తుంది. అంటే ఇంటూ మల్టీఫోల్డ్ బంగారం అయ్యాను, ఒక లెవెల్లో కాదు, ఇంటూ 10x 20x కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ టర్మ్ యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతుంది కదా, డిమాండ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది కదా, ప్రొడక్షన్ పెరగాలి. ప్రొడక్షన్ పెరుగుతున్నప్పుడు రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రొడక్షన్ పెరగకుండా ఇక్కడ కొంచెం మన డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేటు కొంచెం పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ కన్సంప్షన్ ఉన్నప్పుడు రేటు మంచిగా ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారం వెండి ధరలు అసలు ఏ రేంజ్ కి టచ్ అయినాయి, అండ్ ఇప్పుడు బంగారం వెండి కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.